హ్యూమన్స్ ఎంత ఇంటెలిజెంట్ ఏఐని క్రియేట్ చేసినా మనం విశ్వం గురించి తెలుసుకుంది చాలా కొంతనే చెప్పాలి. ఈ విశ్వం భూమికి ఇచ్చిన సంపదలో నేచర్ అనేది ఒకటి. ఆ ప్రకృతి సృష్టించింది ఎవరు? ఎవరు దానిని నాశనం చేస్తున్నారు? దీనివల్ల మనకు వచ్చిన లాభ నష్టాలు ఏంటి? అదే ప్రకృతికి కోపం వస్తే అది ఎలాంటి విధ్వంసం చేయగలదో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా పెట్టిన ఈ ఛానల్కి మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హర్ష వ్లాగ్స్. ఎంతమందికి ఈ డౌట్ వచ్చింది, హూ క్రియేట్స్ నేచర్ అని? నేచర్ని క్రియేట్ చేసింది ఎవరు? చెప్పాలంటే యూనివర్స్లో ఉండే ప్రపంచం న్యాచురల్ ఫోర్సెస్తో ఎవాల్వ్ అయ్యింది. సైన్స్ ప్రకారం బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల వచ్చిందని చెప్తారు, కానీ చాలామంది ఇది ఒక దేవుడి సృష్టి అని కూడా నమ్ముతారు. వెన్ డిడ్ నేచర్ అరైవ్? మీకు ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా? నేచర్ ఎప్పుడు ఫామ్ అయిందంటే భూమి 4.5 బిలియన్ ఇయర్స్ ముందు ఫామ్ అయింది. జీవం మాత్రం 3.7 బిలియన్ ఇయర్స్ నుండి స్టార్ట్ అయింది. స్లోలీ యానిమల్స్, ఎకోసిస్టమ్, ప్లాంట్స్ ఎవాల్వ్ అవుతుంటే ఇప్పుడు ఉన్న బయోడైవర్సిటీ ఫామ్ అయింది. ఎకోసిస్టమ్స్ వల్ల యానిమల్స్, ప్లాంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్ కలిసి ఇంటరాక్ట్ అవుతాయి. డిఫరెంట్ సైకిల్స్ కూడా ఇందులో ఒకటి. వాటర్ సైకిల్, కార్బన్ సైకిల్ లాంటి సైకిల్స్ వల్ల బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. అడాప్షన్ అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. జీవులు ఎన్విరాన్మెంట్కి సెట్ అవ్వడం కోసం ఎవాల్వ్ అవుతాయి. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. చెట్లు నరకడం ఇవ్వకుండా ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి, పొల్యూషన్ రెడ్యూస్ చేయాలి. ఇప్పటికే చాలా వరకు పొల్యూషన్తో ఫామ్ అయిపోయింది. దీనిని మనం కంట్రోల్ చేయడం చాలా అవసరం. రీసైకిల్ చేసి సస్టైనబుల్గా రీసోర్సెస్ వాడటం మంచిది. రెన్యూబుల్ ఎనర్జీని యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేచర్ మనకిచ్చిన అసెట్స్ గురించి మాట్లాడాల్సి వస్తే మనకి ఆక్సిజన్, వాటర్, ఫుడ్ అన్నీ నేచర్ నుండే వస్తున్నాయి. క్లైమేట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం మనకి మెంటల్ పీస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఆర్ట్ అండ్ సైన్స్కి ఇన్స్పిరేషన్ నేచర్ నుండి వస్తుంది. అదే నేచర్కి కోపం వస్తే సమ్ టైమ్స్ న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ వల్ల చాలా కోల్పోయాం. రీసోర్సెస్ మనం కరెక్ట్గా వాడకపోయినా స్కార్సిటీ వస్తుంది. క్లైమేట్ చేంజ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ప్రజెంట్ మీరు గమనించినట్టయితే సమ్మర్లో వర్షాలు, రైనీ సీజన్లో హీట్ వేవ్స్ రావటం లాస్ట్ టికెట్స్ నుంచి అబ్జర్వ్ చేశారా మీరు? ఈ భూ ప్రపంచం ఓన్లీ మానవులకే సొంతం అనుకుంటే మీరు చేసిన పొరపాటే. ఇది ప్రతి ఒక్కరిది. ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. మన సర్వైవల్ కోసం మనం నేచర్ యూజ్ చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం అది ప్రొటెక్ట్ చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. ప్రకృతి అనేది మనకు జీవనాధారం. గాలి నుండి ఆక్సిజన్ ప్రొవైడ్ అవుతుంది. వాటర్ మనకి సర్వైవల్ కోసం అవసరం అవుతుంది. చాలా రకాల ప్లాంట్స్ నుండి మెడిసిన్ తయారు చేస్తున్నారు. క్లైమేట్ వల్ల ఫారెస్ట్, వాషన్ అనేవి రెగ్యులేట్ చేస్తాయి. మనకి అన్ని రకాల ఫుడ్ అనేది చెట్ల నుండే మనకు వస్తుంది. మనుషులు చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్, సైక్లోన్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. చాలా రకాల డిసీజెస్ కూడా మనం సృష్టించినవే. ప్రకృతి అనేది మనకి ఒక జీవనాధారం. హౌ డస్ నేచర్ స్పాయిల్ అవర్ లైఫ్స్? సమ్ టైమ్స్ డిజాస్టర్స్, ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్, సైక్లోన్స్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ కూడా చాలా హార్మ్ చేస్తాయి. హీట్ వేవ్స్ అని, వీటి వల్ల చాలా రకాల డ్రాట్స్ అనేవి మనకు వస్తాయి. డ్రాట్స్ అంటే కరువు. ఎనర్జీని ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఎనర్జీ స్కార్సిటీ కూడా రావచ్చు. ఓవర్ యూజ్ చేస్తే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేచర్ అనేది పాసిబుల్ అయిందంటే బికాస్ ఆఫ్ పర్ఫెక్ట్ ఎర్త్ కండిషన్స్. సన్ డిస్టెన్స్ వల్ల వాటర్ లిక్విడ్ ఫామ్లో అయింది. అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ప్రొటెక్షన్ లేయర్స్ ఉన్నాయి. నేచర్ సిస్టమ్ సెల్ఫ్ సస్టైనింగ్గా వర్క్ చేస్తుంది. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే నేచర్ మనకు చాలా వాల్యుబుల్. మనం యూజ్ చేయడం ఒకటే కాదు, అది ప్రొటెక్ట్ కూడా చేయాలి. నేచర్ని రెస్పెక్ట్ చేసి మన ఫ్యూచర్ జనరేషన్స్కి అందించాలి.